श्रीगुरुभ्यो नमः। गुरुब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्परां। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमदेवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहं। श्रीगुरुभ्यो नमः। महागणाधिपतये नमः। మా పుణ్యక్షేత్ర దర్శనాలు ఎపిసోడ్ 30 చెప్పుకున్నాం. ఇవాళ ఎపిసోడ్ 31 చెప్పుకోవాలి. ఇప్పుడు ఎపిసోడ్ 30లో ఏం చెప్పుకున్నామంటే 1993 సంవత్సరంలో అర్చకత్వం నుండి విరామం తీసుకుని తన స్వగ్రామమైన ఉడిపి తిరిగి వెళ్ళిపోయారు. నేపాల్ దేశం పశుపతినాథ్ మీద ఆధారపడి నడుస్తుంది అని ఇక్కడ ప్రజల నమ్మకం. రావెల్ పద్మనాభ శాస్త్రి గారు అన్నమాట అయినప్పుడు అది. ఇంక ఇప్పుడు ఎపిసోడ్ 31 చెప్పుకుందాం. ఇక్కడ అక్కడే పశుపతినాథ్ దగ్గర ఉన్న శ్మశాన వాటిక. నేపాలీ ప్రజలు ఈ దేవాలయం చాలా పవిత్రమైనది. దేవాలయం పక్కనే ఇక్కడ ఉన్న భాగమతి నది ఒడ్డున ఆర్యాఘాట్ అనే ప్రదేశంలో శ్మశాన వాటిగా ఉంది. గుడి ఇతర విశేషాలు: హిందూ మతస్థులు మాత్రమే ఈ దేవాలయంలోకి ప్రవేశించనిస్తారు. అన్య మతస్థులు భాగమతి నది ఒడ్డు నుండి మాత్రమే దేవాలయం దర్శించే అవకాశం ఉంది. భాగమతి నది, ఈ నది ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు నేపాల్ దేశస్థులు, అలాగే నేపాల్లో ఉండే హిందువులు. పశుపతినాథ్ దేవాలయం పక్కన ఉండే ఈ నది ప్రవహిస్తుంది. ఇక్కడ మరణించిన వారిని దహనం చేస్తారు. ఇక్కడ ఆచారం ప్రకారం శవాన్ని 3 సార్లు ఆ నదిలో ముంచిన తర్వాత దహనం చేయడం పరిపాటి. అలాగే ఎవరైతే దహనం చేశారో వారు కూడా ఈ నదిలో మునిగి స్నానం చేయాలి. శవాన్ని 3 సార్లు ముంచడం చేత జనన మరణ చక్రం నుండి ముక్తి లభించడానికి అని చెప్తారు. ఈ క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారికి అభిషేకం చేయించుకున్నాం. ఈ శ్మశాన ప్రదేశానికి కొంచెం పక్కనే అమ్మవారి స్వయంభూ విగ్రహాన్ని కొలుస్తూ సేవిస్తూ ఉన్నారు. ఇది కూడా మేము చూసాం. ఇలాంటి యాత్రల వలన ఏదో తెలియని మానసిక ఆనందం వస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు ఇంకో క్షేత్రం బుధా నీలకంఠేశ్వర్. పద్మసరోవరంలో విష్ణువు. శివపురి హిల్స్ అనమాట దాన్ని అంటారు. అక్కడ అది శివాపురి హిల్స్ అనమాట. ఇది కాఠ్మండ్లో లోయల్లో స్వయంభూగా వెలిసిన శ్రీ మహావిష్ణువు ఆదిశేషునిపై తన శంఖ చక్ర గద మొదలైన ఆయుధాలతో వెలసిన ప్రదేశం. ఒకానొక సమయంలో ఒక రైతు దంపతులు భూమిని తవ్వుతుండగా రక్తం రావడంతో చూసి తగిన పూజా కార్యక్రమాలు చేసి ఇక్కడ ఒక కొలంలో ప్రతిష్ఠించారు. ఇది హిందువులకి కాకుండా బౌద్ధులకు కూడా ఆరాధ్యులుగా ఉంటూ ఏకత్వాన్ని మత సహనాన్ని తెలియజేస్తున్న బుధా నీలకంఠ విగ్రహం. ఈ క్షేత్రాన్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ఇతర దేవాలయాన్ని కూడా చూసాము. ఇంకో క్షేత్రం ఏమిటంటే మనకామనా మాత భగవతి మాత గోర్ఖా, నేపాల్. మనకామన అంటారండి. ఈ అమ్మవారు ఎత్తైన కొండపైన ఉంది. ఈ అమ్మవారు భక్తుల కోరిక తీర్చే తల్లిగా నేపాల్లో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జంతు బలులు జరుగుతూ ఉంది, కానీ మాకు కనపడలేదు. సరే, ఏదేమైనా ఈ క్షేత్రం ఒక దర్శించుకోదగిన క్షేత్రం అని ఈ అమ్మవారిని భగవతి పార్వతీమాత అని పిలుస్తారు. చారిత్రక ఆధారంగా ఇది గోర్ఖా జిల్లా. ఇక్కడ రాజు రామ్షా 17వ శతాబ్దంలో పరిపాలన చేస్తున్నప్పుడు తన రాణికి దివ్యశక్తులు ఉన్నాయని ఆమె భక్తులు లఖన్ తాపాకు తెలిసింది. ఒకరోజు రాజుగారు రాణిని అమ్మవారుగాను లఖన్ తాపాను ఆమె వాహనం సింహంగాను చూసి అనతికాలంలో మరణించడంతో రాణి పూర్వాచారం ప్రకారం సతీ సహగమనం చేయడానికి ముందు లఖన్ తాపాకు తాను మళ్ళీ 6 నెలల్లో తిరిగి వస్తానని చెప్పి దానం అయిపోయిందిట. ఆమె చెప్పినట్లే ఒక రైతు దంపతులు భూమిని తవ్వుతుండగా పాలు రక్తం ధారలుగా భూమిలోకి వస్తుండడం గమనించి తాంత్రిక పూజలు చేసి శాంతింపజేసి అప్పటి నుంచి పూజాధికారులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ పూజారులు మాత్రం లఖన్ తాపా వంశస్థులే ఉంటున్నారు కూడా. ఈ క్షేత్రానికి నేను శుభా వెళ్ళాం. ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఇంకొకటి వింధ్యావాసిని విష్టా, నేపాల్. ఇది ఒకటి అనమాట. అక్కడ వింధ్యాచల వాసిని చూసాం, అది వేరు, ఇది వేరు. వింధ్యావాసిని ఇక్కడున్న వింధ్యావాసిని విగ్రహాన్ని నేపాల్ రాజు గారు సిద్ధినారాయణ షా ఉత్తరప్రదేశ్లో వింధ్యావాసిని వద్ద నుండి తెచ్చి ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. ఈ అమ్మవారు నేపాల్లో ఉన్న వారందరికీ ఎంతో ఇష్టమైన దేవతగా పూజలు అందుకుంటోంది. ఇక్కడ మేము ఒక రుద్రాక్ష చెట్టుని కాయలతో చూసి ఒక వీడియో తీసాం. ఇక్కడ నుంచి హిమాలయ పర్వతాల శోభ, ఎంతో రమణీయ దృశ్యాలు మనకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తుంది. చుట్టూ కొండలు, అలాగే గ్లైడర్లు కూడా కనబడతాయి. బహుశా ట్రైనింగ్ కోసమేనేమో మరి.
ఇది ఏమైనా ఈ దృశ్యాన్ని చూస్తే ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పాడిన పాట యమగిరి సొగసులు మురిపించును మనసును అన్నది నిజమే కదా అనిపించక మానదు. మేము ఈ క్షేత్ర దర్శనం ఆ భగవంతుని కృపతో చేసుకోగలిగాం. అది ఇంకొక క్షేత్రం ఏంటంటే బారాహి దేవాలయం పోఖ్రా నేపాల్లో ఉంది. ఇది కూడా ఈ క్షేత్రం ఒక సరస్సు మధ్యలో నేపాల్ రాజ్యత కట్టించబడింది. ఇది శక్తివంతమైన వారాహి మాత లాంటిదే. అంటే మన కాశీలో ఉంది వారాహి మాత, అలాంటిదే. ఈవిడని మన దుర్గామాతగా భావించవచ్చు. ఈ అమ్మవారు అందరి దేవతలను కాపాడుతుందని కూడా చెప్తారు. ఈ రాజుకు ఈ అమ్మవారి మేనలేని నమ్మకం. ఈ దేవాలయం ఇలా సరస్సులో ఉండటం చేత యాత్రికులకు ఎంతో మధురానుభూతినిస్తుంది. ఈ సరస్సుకు చుట్టూ కొండలు, ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. సందర్శకులను అక్కడే కట్టిపడేస్తున్నాడు, ఎలాంటి సందేహం లేదు. ఇది కస్కీ జిల్లాలో గండకీ జీన్లో ఉంది. ఇక్కడ మనకు తెల్లగా స్వచ్ఛంగా ఉన్న గండకీ నదీ ప్రవాహాలు కనబడతాయి. నిజానికి ఈ పోఖ్రా ప్రాంతంలో కొన్ని ముఖ్య ప్రదేశాలు మనస్సుకు చెప్పలేని ప్రశాంతతనిస్తుంది. ఇది 2 అంతస్తుల దేవాలయం. ఇలాంటి చోటుకి వెళ్ళడం మేము ఈనాడు కల్లో కూడా ఊహించలేదు. ఇది మా అదృష్టమేనేమో. ఇంకో క్షేత్రం అక్కడే గుప్తేశ్వర మహాదేవ ఆలయ మందిరం, పోఖ్రా నేపాల్. గుప్తేశ్వర మహాదేవ మందిరం, దీన్నే గుప్తేశ్వర మహాదేవ గుహలు అంటారు. దీని లోపల అంతా చిమ్మ చీకటిగా ఉంటుంది. ఎప్పుడూ నీళ్ళు వస్తూ ఉండటంతో అంతా చెమ్మగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా నడవాలి. మేము కొంచెం దూరం వెళ్ళాము. ఇంకా ముందు ఒక శివలింగం ఉందన్నారు. కానీ ఈ గుహలోకి దేవీ జలపాతాల హోరు వినబడుతుంది. అంటే ఇంచుమించుగా ఇక్కడ చిన్న వర్షపు మంచు ప్రవాహం అక్కడ దేవీ జలపాతాలుగా మారి చూస్తేనే కళ్ళు తిరుగుతుందేమో అనిపిస్తుంది. మేము వీడియోలో ఫోటోలు తీసాం. అవి దొరికితేనే ఇక్కడ పెట్టగలుగుతాను. ఇక్కడికి నేను శుభ మాత్రమే ట్రావెల్స్ వారితో వెళ్ళాము. ఇంకో క్షేత్రం దేవీ జలపాతాలు, పోఖ్రా నేపాల్. చెప్పినట్టుగా మేము ఇక్కడ వాతావరణానికి జలపాతాల ప్రాకృతిక సౌందర్యాలకి ఆశ్చర్యచకితులం అయిపోయాం. ఈ ప్రపంచమే ఒక భగవంతుని అత్యంత అద్భుత సృష్టి. ఇక్కడ దేవీ జలపాతాలు చూస్తుంటే మనకు కదలబుద్ధి కాదు. అయినా సమయాన్ని అనుసరించి ప్రయాణాలు చేయక తప్పదు కదా. ఈ ప్రదేశాల్లో ఇంతలో విశేషాలు, కొన్ని వీడియోలు, మరికొన్ని ఫోటోలు తీసుకుని భద్రపరిచాం. అవి దొరికితే ఇక్కడ పొందుపరచగలను. నెక్స్ట్ వచ్చి ఇంకా శ్రీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. పెద్ద ఉపోద్ఘాతాలు లేకుండా మా విశేషాలు ప్రస్తావిస్తాను. నేను సుభా విస్తు ముగ్గురం ఏసీ ట్యాక్సీలో చందు 25 మే 2022 ఉదయం సుమారు 8 గంటలకు బయలుదేరి మధ్యలో చౌటపల్లిలో అల్పాహారం తీసుకుని సుమారు 2 గంటల 45 నిమిషాలు సాయంత్రం మోపిదేవి చేరుకుని గుడి పక్కన ఉన్న రెస్ట్ హౌస్లో ఒక రూమ్ తీసుకుని గుడికి వెనకవైపు ఉన్న ఒక చిన్న హోటల్లో భోజనాలు చేసి రూముకి వచ్చి కొంచెం విశ్రాంతి తీసుకుని సాయంత్రం స్వామి దర్శనం చేసుకున్నాం. ఈ క్షేత్ర మహత్యం కూడా ప్రస్తావిస్తాం. ఇక్కడ కొలువైన వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు, సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం 1 సంవత్సరం లోపలే అవుతుందని, అదేవిధంగా ఏ కోరికైనా త్వరగానే తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందారు. ఇక్కడ మంగళవారం, ఆదివారం భక్తులతో కిటకిటలాడుతూ చాలా కోలాహలంగా ఉంటుందని బోగట్టారు. ఇప్పుడు క్షేత్రానికి సంబంధించిన వివరాలు ప్రస్తావిస్తాం. పుట్టలో సర్పరూపంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయ రహస్యం తెలుసా? శివుడు మరియు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇద్దరూ ఒకే చోట కొలువుదీరి భక్తజనులకు అభయస్థానం అందిస్తున్న ఏకైక శైవక్షేత్రం మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం. పుట్టలో సర్పరూపంలో స్వయంభూగా వెలిసిన కార్తికేయుడు నిజంగా భక్తుల వారి కొరంగు బంగారమే. దీపావళి అనంతరం వచ్చే నాగుల చవితి నాడు ఈ క్షేత్రానికి దేశం నలుమూల నుంచి లక్షల సంఖ్యలో భక్తజనులు తరలి వచ్చి ఇక్కడ పుట్టకి విశేష పూజలు చేసి నిర్వహిస్తారు. మరి ఇక్కడ ఆ స్వామి స్వయంభూగా ఎలా వచ్చి వెలిశాడు? కృష్ణా జిల్లాలో దివిసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి. ఇది మచిలీపట్నం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికి మోహినీపురం అని, సర్పక్షేత్రం అని పేరు. కానీ కాలక్రమేణా మోపిదేవిగా మారింది. ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లింగ రూపంలో ఉండడం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. ఈ క్షేత్ర ప్రస్తావన స్కంద పురాణంలోనూ కనిపిస్తుంది. ఇక్కడ స్వామి స్వయంభూగా వెలిచాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. రాహుకేతు సర్పదోషాలను నివారించి ఇలవేల్పుగా ఇక్కడ స్వామి పూజలు అందుకుంటూ ఉన్నాడు. తూర్పు దిశగా ఉన్న ఆలయ గర్భగుడిలో 6.7 సర్పాల అష్టలపై శివుడు సుబ్రహ్మణ్య స్వామిగా పూజలు అందుకుంటూ ఉన్నాడు. స్వామివారి పానపట్నంలో ఉన్న ఒక కన్నం నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటకు వచ్చి భక్తులు దర్శనం ఇస్తుందని ఇదొక విశేషంగా చెబుతారు. పానపట్నం కింద ఉన్న రంధ్రం ద్వారానే అర్చకులు గోక్షరంతో కార్తికేయుడిని అభిషేకిస్తారు. నాగుల చవితి, నాగపంచమి పర్వదినాల్లో భక్తులు ఈ పుట్టగా పూజ
పూజలు చేస్తారు. ఆలయ పురాణానికి వస్తే ఇంద్ర దేవతలు ప్రార్థనలు మన్నించిన అగస్త్య మహర్షి లోపాముద్ర సహితులై కాశీపట్నాన్ని వీడి దక్షిణ భారతదేశంలో పర్యటించాడు. మార్గమధ్యంలో శిష్యులతో కలిసి కృష్ణానదీ తీరంలో మోహినీపురంలో సేద తీరుతుండగా పాత వైరాన్ని మర్చి పాము, ముంగిస, నెమలి ఆడుకుంటూ కనిపించాయి. ఆ పక్కన దివ్యతేజస్సును వెదజమ్ముతున్న ఒక బుట్ట ఆయన దృష్టి కానీ ఆకర్షించింది. దగ్గరకు వెళ్ళి చూడగా కార్తికేయుడు సర్పరూపంలో తపస్సు చేసుకుంటూ కనిపించాడు. దివ్య దృష్టితో ఆ కార్తికేయుడు రూపాన్ని వీక్షించిన అగస్త్యుడు పుట్టపైన ఒక శివలింగాన్ని ఏర్పాటు చేసి ఆరాధించాడు. అది తెలుసుకున్న దేవతలు కూడా ఇక్కడికి చేరి స్వామిని పూజించారు. పుట్టలో ఉన్న కార్తికేయుడు వీరారపు పర్వతాలు అనే కుమ్మరి భక్తుడి కళలో అనిపించి తాను పుట్టలో ఉన్నానని తనను బయటకు తీసి ఆలయాన్ని కాస్త నిర్మించమని ఆజ్ఞాపించాట. స్వప్న వృత్తాంతం పెద్దలుగా తెలియజేసిన పర్వతాల స్వామి అభీష్ట మేరకు ఆలయాన్ని నిర్మించి షణ్ముఖుడి రూపంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. స్వామి మహిమను తెలుసుకున్న దేవరకోట సంస్థానాధీశులు చెల్లబల్లకు చెందిన యాదగడ్డ రాజవంశీయులు ఆలయ అభివృద్ధికి విశేష కృషి చేశారు. నాగుల చవితి రోజున పుట్ట దగ్గరికి వెళ్ళి ఆయనను పూజిస్తే సంతానం లేని వారికి పిల్లలు పుడతారని ఇక్కడ వారి నమ్మకం. పుట్టమట్టిని ప్రసాదంగా ధరించడం వల్ల వ్యాధులు దరిచేరవని ప్రతీతి. సర్పం జ్ఞానాన్ని నిదర్శనం. అందుకే ఆ రూపంలో ఉన్న స్వామిని ధ్యానించిన వారికి మంచి విద్య, ఐశ్వర్యం, సౌభాగ్యాలు సిద్ధిస్తున్నాయని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి దేవాలయం పెదకళ్ళేపల్లి మోపిదేవి, పెదకళ్ళేపల్లి దక్షిణ కాశీ. శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారి ఆలయంలో శివుడు స్వయంభూగా వెలిసినాడని భక్తుల విశ్వాసం. పూర్వం కశ్యప ప్రజాపతి భార్యలు కద్రువ, వినతలు వ్యాహ్యాడికై అంటే బాహ్యాలు కంటే వెళ్ళగా అంటే షికారు అనమాట. వారికి ఆకాశంలో ఒక తెల్లని గుర్రం కనిపిస్తుంది. వినత ఆ అశ్వ తెల్లగా ఉందని, కద్రువ లేదు ఆ అశ్వ తోక నల్లగా ఉందని వాదించుకుంటారు. చివరకు ఆ అశ్వ తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని, లేదా ఆ అశ్వం తోక తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం వేసుకుని ఆ రోజు వెళ్ళిపోతారు. కద్రువ అతని సంతానాన్ని 100 సర్పాలను పిలిచి మీరు ఎవరైనా వెళ్ళి ఆ అశ్వం తోక చుట్టుకుని ఆ అశ్వం తోక నల్లగా కనిపించేట్టు చేయమని అడుగుతుంది. సర్పసంతత అందరూ తల్లి ఇది అధర్మం, ఇది దాన్ని ఒప్పుకోరు. అప్పుడు కద్రువ మీరంతా జనమేజేడు చేసే సర్పయోగంలో నశిస్తారని శపిస్తుంది. కానీ కర్కోటకుడు అనేవాడు మాత్రం తల్లి కోసం ఆమె మాటను పాటించి ఆమెను గెలిపిస్తాడు. కానీ కద్రువ తాను తన పుత్రులకు ఇచ్చే శాపం వెనక్కి తీసుకోవడానికి క్షేత్రంలో శివుని గురించి తపస్సు చేస్తుంది. తన పుత్రులతో ఒక వేదిక నిర్మించి 4 రకాల అరటి బోధలను ఉంచుతుంది. ఈశాన్యంలో గోముఖ ఆకారంలో ఒక తటాకాన్ని త్రవ్విస్తుంది. ఒకనాడు అరటి బోధలు పెద్ద శబ్దం చేసి విరిగిపడి వాటిలో నుండి పార్వతీ సమేత నాగేశ్వర స్వామి లింగరూపంలో దర్శనమిస్తాడు. ఈ కారణం చేత ఈ క్షేత్రానికి కదలీపురంగా పేరు వచ్చింది. కాలక్రమంలో ఈ పేరే కళ్ళేపల్లిగా, పెద్ద కళ్ళేపల్లిగా మారిందని అంటారు. జనమేజయుడు సర్పయాగం కూడా చేసింది ఈ ప్రాంతమని అంటారు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. కాశీకి ఈ క్షేత్రానికి చాలా పోలిక ఉండడం వలన అలా పేరు వచ్చిందని అంటారు. ఇక్కడ స్వామిని వశిష్ఠ మహర్షి పూజించినట్టు ఆధారాలు ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో 16 స్తంభాల కళ్యాణ మండపం మరియు పంచముఖ గణపతి విగ్రహం, యాగశాల ఉన్నాయి. స్వామికి ఉత్తర దిశలో దుర్గమ్మ ఆలయం ఉంది. కాకతీయుల రాజగురు శివాచార్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఆయన విగ్రహాన్ని కూడా ఇక్కడ చూడవచ్చు. కార్తీక మాసంలో స్వామికి అఖండ పూజలు జరుగుతాయి. తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో వేరే గురించి క్షేత్రం చెప్పుకుందాం. ఇక్కడతో ఈ ఎపిసోడ్ విరామిద్దాం. స్వస్తి. వినుడు శోకలారా మహాభారత కథలు మన మనుగడ కోసం అందించిన కథలు, శూరులు ధీరులు వీరుల చరితలు, మన కృష్ణయ్య బోధించిన బోధలు ఎంత విన్నా తరగని చెరగని మరువలేని మన భారతం మహాభారతం. సత్సంగం భగవంతుని లీలలు
సాధు సత్పురుషుల గాథలు, మహాత్ముల జీవిత గాథలు, భగవంతుని తత్వం తెలుసుకునే ప్రయత్నమే సత్సంగం. ఈ సత్సంగం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. సత్సంగం, ఈ సత్సంగం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.